ఈ మధ్యన ఏ వంట చేసినా, ఏ పని చేసినా డబల్ వర్క్ అయిపోతుంది. సో, నేను మటన్ కర్రీ వండామని చెప్పి మటన్ను, ములక్కాడ, జీడిపప్పులు, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో, మటన్ చూసినప్పుడే అనుకున్నాను కొంచెం ముదిరిపోయినట్టు అంటే గట్టిగా ఉన్నట్టుగా ఉంది అని. కానీ ఎప్పుడో ఒకసారి తింటాం కదా! అయ్యుండదులే అలాగని చెప్పేసి కుక్కర్‌లోనే కదా ఎలాగా కుక్ చేసేదని చెప్పేసి రెడీ చేసుకున్నాను అన్నీని. సో, ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి తర్వాత మటన్ వేసాను. వేసి కొంచెంసేపు ఉడకనిచ్చి తర్వాత కొద్దిగా వాటర్ కుక్కర్‌లో కొంచెం వాటర్ ఏసుకుంటే సరిపోతుంది కదా! అందుకని కొంచెం వాటర్ ఏసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాను. అంటే యాక్చువల్‌గా ములక్కాడలు, జీడిపప్పులు ముందే వేసేసామనుకోండి కుక్కర్‌లో కదా పేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి ముందు మటన్‌ని ఉడకనిచ్చి తర్వాత ఏద్దామని వేసాననమాట. మళ్ళీ జీడిపప్పులు, ములక్కాడలు ఏసాక 2 విజిల్స్ ఏయించాను. వేస్తే అవి బాగా కుక్ అయిపోయినాయి ములక్కాడలు, జీడిపప్పులు గానీ మటన్ మాత్రం కుక్ అవ్వలేదు. సో, అప్పుడు మళ్ళీ అందులో నుంచి జీడిపప్పులు, ములక్కాడలు తీసి పక్కన పెట్టి ప్లేట్‌లోకి సెపరేట్‌గా మళ్ళీ మటన్ ఒక 4, 5 విజిల్లు ఏయించాననమాట. అయినా కూడా కుక్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 4, 5 విజిల్స్ ఏయించిన తర్వాత పర్వాలేదనిపించింది. సో, అప్పుడు ఇంకా మళ్ళీ కొంచెం స్టవ్ మీద పెట్టి గరం మసాలా వేసేసి లాస్ట్‌లో మళ్ళీ ములక్కాడలు, జీడిపప్పులు వేసేసి ఒక ఉడుకైతే ఉడకనిచ్చేసాను. మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే కర్రీ బానే ఉంది. ములక్కాడలు, జీడిపప్పులయితే మంచిగా బాగా ఉడికి చాలా బాగున్నాయన్నమాట. అందుకే మాకు ఏంటో మటన్ అంటే చాలా ఇష్టం ఉండదు. చికెనే ఎప్పుడు మేము తింటాము. అంత మటన్ అంత హడావిడి చేసి కుక్ చేసుకొని ఒక పూట ఏసుకున్నాం అంతే. రెండో పూట నాకు, మా అబ్బాయిలకి చికెన్ పకోడీ తినాలనిపించి తెచ్చుకొని తినేసాం అనమాట. సో, ఏదైనా చికెనే మా ఫేవరెట్ ఎప్పుడు గూడా. మటన్ ఏదో అస్తమాటు చికెన్ ఏం తింటామని చెప్పి మటన్ తెచ్చుకోవడం తప్ప సో, ఇలా అయిందనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి.